ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ మాసము 28వ తారీఖు జూలై మాసం 2024 ఆదివారం అవుతుంది. ఆ రోజున బహుళ అష్టమి రాత్రి 7:27 వరకు ఉంటుంది. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 11:47 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం వస్తుంది. అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజున మనం గ్రహస్థితులను కూడా పరిశీలన చేసినట్లయితే ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా ఒత్తిడి గురి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానసికంగా ఆందోళన పడకుండా ఒత్తిడి గురి కాకుండా ఉండటం మంచిది. వివాదాల జోలికి వెళ్ళటం అనేది పరిపూర్ణంగా మంచిది కాదు. ప్రత్యేకంగా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల సత్ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి వాళ్ళ కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా లోపం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో తగువులు రాకుండా కొంత జాగ్రత్తగా పడటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజున ప్రత్యేకంగా వీరు ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతోటి కలిసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ రోజున ప్రత్యేకంగా ఈ మిథున రాశి వాళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి. ఇష్టదైవాన్ని ఆరాధనతో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ఆకస్మికంగా ధనలాభం, ఆకస్మికంగా ప్రయాణాలు, అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజున తప్పకుండా గురుచరిత్ర పాలనం చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. అలానే వివాహ సమస్యలు కొంత మొదలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా వీళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా ప్రయాణాలు చేస్తారు. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అతివేగం అనేది ఈరోజు పనికిరాదు. అతి వేగంగా వెళ్ళకూడదు. అలానే గొడవలు, మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు కాబట్టి తప్పకుండా బహుజాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ రోజున వీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వాళ్ళకి ఈ రోజున పెళ్లి ప్రయత్నాలు అనేవి కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశీయ ప్రయత్నాలు, అలాగే వ్యాపారపరంగా లాభాలు, ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా కొంత మిశ్రమైన ఫలితాలని చెప్పుకోవచ్చు. అంటే బంధువులతో విరోధం లేకుండా, స్నేహితులతో కూడా విరోధ భావాలు లేకుండా లౌకిక జ్ఞానం ప్రకారంగా వెళ్ళటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి. స్త్రీలకు ఉన్నతమైన భావాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా సూర్యుని ఆరాధన చేయటం, సూర్యుడి యొక్క గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలు చేసిన తర్వాత ప్రసిద్ధమైన వ్యక్తుల యొక్క కలయిక ద్వారా మంచి వ్యాపార లాభాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రత్యేకంగా అనుకున్న ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయంతో పాటు గృహ నిర్మాణం చేపట్టాలని, ఏవో కొన్ని అంశాల్లో ప్రత్యేకంగా ముందుకు వెళ్ళాలని కొంత ఆలోచన అసలు బాగా పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అనుకున్న పనులన్నీ కూడా చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. అనవసరమైన గొడవల్లో తలదూర్చకూడదు. ఉద్యోగపరంగా అధికారుల యొక్క మన్ననలు పొందలేక అధికారుల ద్వారా ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత లౌకిక జ్ఞానంతో వాళ్ళు చేసే ప్రయత్నం అంతా కూడా చాలా శ్రద్ధ పెట్టి చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఈ రోజున శనీశ్వరుణ్ణి ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే మీనరాశి వాళ్ళకు కూడా ఈ రోజున ప్రత్యేకంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశాలు ఉంటాయి. రివార్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకొని వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళకు కూడా అన్నీ కూడా సత్ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీనరాశి వాళ్ళు తప్పకుండా ఏదైనా సరే ఈ రోజున శివుడి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం, ఓం నమః శివాయ జపం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవండి ఈ రోజున ఫలితాలు. అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.